వేములవాడ బీజేపీలో కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా నియామకమైన డాక్టర్ చెన్నమనేని వికాస్ ను సిరిసిల్ల జిల్లా పార్టీ పక్షాన వేములవాడలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు డుమ్మా కొట్టడంతో కమలం పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీలో వర్గపోరు కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ చెన్నమనేని వికాస్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. విద్యాసాగర్ రావు శిష్యుడు ప్రతాప రామకృష్ణ, వికాస్ రావు మధ్య విభేదాలు తలెత్తాయి. వేములవాడలో ఆయనకు పట్టు లేకుండా చేసేందుకు ప్రతాప రామకృష్ణ ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో రామకృష్ణ తన అనుకూల వర్గానికి టికెట్లు కేటాయించడమే కాక వారి గెలుపులోనూ కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ చెన్నమనేని వికాస్ ను పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు గోపి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున సన్మాన సభను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరినీ పిలిచి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణానికి చెందిన 8 మంది కౌన్సిలర్లతో పాటు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కూడా గైర్హాజరయ్యారు. వీరితో పాటు ఆయన అనుచర వర్గం సుమారు 10 మంది వరకు హాజరు కాలేదని తెలిసింది. 8 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ సభకు హాజరు కాకపోవడం ప్రస్తుతం పార్టీ వర్గాలలో చర్చకు దారితీసింది. ఏది ఏమైనా వేములవాడలో కొంతకాలంగా కొనసాగుతున్న కోల్డ్ వార్ హాట్ టాపిక్ గా మారింది.